హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు జపాన్లో ఉన్న ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు రియో తత్సుకి. ఆమె ఒక ఆర్టిస్ట్ అనమాట. ఆమె జపాన్ స్టైల్ కామిక్ ఆర్టిస్ట్గా చేస్తుండేది. ఆమె ఒక విచిత్రమైన యాటిట్యూడ్ ఉండేదన్నమాట. ఆమెకు ఏవైతే కళలు వస్తాయో మరియు ఆ కళల్లో కనిపించిన అన్ని అంశాలని ఒక పుస్తకంగా తయారు చేసిందనమాట. ఆ పుస్తకానికి ది ఫ్యూచర్ ఆఫ్ ఐసో అని కూడా పేరు పెట్టింది. ఈ పుస్తకంలో ఆమె రాసిన చాలా అంశాలు కొన్ని ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామందిని ఆశ్చర్యపరిచాయి అన్నమాట. ఉదాహరణకు చెప్పాలి అంటే 2011లో జపాన్లో జరిగిన పెద్ద భూకంపం మరియు పెద్ద సునామీ ఏదైతే వచ్చిందో ఆమె ఆ పుస్తకంలో 2011 కంటే ముందుగానే చూపించడం జరిగింది. అది చూసిన వారికి, విన్నవారికి చాలామందికి భవిష్యత్తు ముందుగానే తెలియజేసినట్టు అనిపించింది అనమాట. ఇంకో అతిపెద్ద ప్రిడిక్షన్ గురించి చెప్పాలి అంటేనే భయమేస్తుంది. అదేంటి అంటే 2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి గురించి కూడా ఆమె ముందుగానే ఆ యొక్క పుస్తకం ఏదైతే ఉందో ది ఫ్యూచర్ ఆఫ్ ఐసో అనే పుస్తకంలో ముందుగానే తెలియజేసింది. అలాగే 2025 జూలైలో కూడా ఒక పెద్ద సునామీ వచ్చే అవకాశం కూడా ఉందని ఆమె పుస్తకంలో రాసి ఉంచారనమాట. కానీ ఈ శాస్త్రవేత్తలు, భూగర్భ నిపుణులు ఇవన్నీ ప్రిడిక్షన్ సరిగా నమ్మకూడదని, భవిష్యవాణి ఈ సమయానికి ఇలా ఉంది అని ఖచ్చితంగా ముందే చెప్పలేము అని చెప్తున్నారు. ఇలాంటి ప్రిడిక్షన్ మనందరినీ చాలా ఆలోచింపచేస్తాయి కదా. మీరు ఈ విషయాన్ని ఎలా అనుకుంటున్నారు? మీరు నమ్ముతారా? నమ్మితే కామెంట్ చేయండి, నమ్మకపోయినా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.